హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కబినీలో లాస్ట్ డే అనమాట. ఈరోజు జంగిల్ సఫారీ ఉంది ఇక్కడ. వీళ్ళు మార్నింగ్ వచ్చేసి 4:30కి నిద్ర లేపారు. 5 o'clock జంగిల్ సఫారీ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం సఫారీ వెహికల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక 30 minutes టైం పడుతుంది. అందుకే మనకు ఒక 30 minutes ముందే ఇన్ఫామ్ చేశారనమాట, వీళ్ళు రెడీ అవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఈ టైంలో సఫారీకి అయితే వెళ్తున్నాము. అందులోనూ ఫుల్ చలి. నిహిర్ అయితే స్వెటర్ వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు. దానికోసం ఒక టవల్ అయితే తీసుకున్నాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. ఫుల్గా మరి రిసార్ట్ మొత్తం ఫుల్ చలి ఉంది. అందులోనూ ఎంత చీకటి ఉందో మీరే చూడండి. ఈ చీకట్లో మేము స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటి వరకు చాలా సఫారీలు వెళ్ళాము. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ అవుదాం అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. మా ఇంట్లో అందరు అంటుంటారు వీళ్ళకి ఫారెస్ట్కి వెళ్ళి ఇదేం పిచ్చో ఏమో సఫారీ అని చెప్పేసి ఊరికి ఫారెస్ట్కి వెళ్ళిపోతారు అని. కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది మాలాగా ఎంతమంది అసలు ఫుల్గా సఫారీ ఎంజాయ్ చేసేవాళ్ళు, రియల్గా మనకు యానిమల్స్ని దగ్గర నుండి చూడాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతమందో. చాలామంది అనుకుంటుంటారు డబ్బులు సంపాదించాలి అనే తొందరలో ఆలోచనలో అసలు లైఫ్ని మొత్తం చాలా స్కిప్ చేస్తారు. చాలా లైఫ్ని చూడకుండానే డబ్బు అని డబ్బు వెనకాల పరిగెడతా ఉంటారు. అప్పుడప్పుడు లైఫ్ని ఇట్లా ఎంజాయ్ చేయండి. సఫారీకి వెళ్ళమని చెప్పట్లేదు, బట్ కొత్తగా ట్రై చేయాలి అనిపిస్తుంది నాకైతే. మేమైతే ఇప్పుడు ఈ వెహికల్ కనపడుతుంది కదా, ఈ వెహికల్లో అయితే 4:15కి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మాకు ఒక 30 minutes జర్నీ అయితే ఉంటుంది. అసలు మెయిన్ గేట్లు కూడా ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్ మా వెహికల్తోనే గేట్లు అయితే ఫుల్గా ఓపెన్ అయిపోయాయి. ఇంత చలిలో ఈ వెహికల్లో ఈ టైంలో అయితే మేము వెళ్తున్నాము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా వెళ్తుంటే సడన్గా ఏదైనా యానిమల్ అడ్డొస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము. చూడండి ఎంత చీకటిగా ఉందో. అసలు ఈ చీకట్లో ఇట్లా వెళ్ళడం కూడా చాలా బాగుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే ఈ కబిని సఫారీలో. ఇక్కడ మెయిన్ గేట్ కూడా ఓపెన్ చేయలేదు. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అని అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మా వెహికల్తోనే మెయిన్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. నైట్ 10 దాటిందంటే ఇక్కడ గేట్లు అనేది క్లోజ్ చేసేస్తారు. అటువైపు నుంచి కొన్ని వెహికల్స్ అక్కడ ఆగిపోతుంటాయి. ఇక్కడ ఇటువైపు నుంచి అయితే వెహికల్స్ ఎంట్రీ అయితే అస్సలు లేదు ఈ ఫారెస్ట్ లోపలికి. ఇక్కడ చూడండి వెళ్తూ ఎన్ని లారీలు ఎన్ని వెహికల్స్ అయితే ఇట్లా ఆగిపోయినాయో, ఫుల్గా ఆపేశారు. నైట్ అంతా వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారనమాట. ఎందుకంటే ఇది మొత్తం ఫుల్గా ఫారెస్ట్ ఏరియా. మన వల్ల యానిమల్స్కి ఏది ఇబ్బంది అవ్వకూడదు, యానిమల్స్ వల్ల మనకు కూడా ఏ ప్రాబ్లం రాకూడదు. అందుకోసమే గేట్లు అనేది క్లోజ్ చేసేస్తారు. మేము అక్కడికి రీచ్ అయిపోయేసరికి కొంచెం తెల్లవారుతూ ఉంది కూడా. అక్కడికైతే వచ్చేసాం. ఇవన్నీ సఫారీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి ఈ వెహికల్స్ అయితే. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వస్తారు ఈ ఫారెస్ట్లకి అయితే. రియల్గా యానిమల్ చూడాలి, దగ్గర నుంచి ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పేసి. మనం ఒక్కరమే కాదు, వేరే ప్లేస్ నుంచి అయితే చాలామంది వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను. ఇది నాకు కొత్తగా అనిపించింది, మీకు కొత్తగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలామంది ఇట్లా వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేము చాలా సఫారీలో వెళ్ళాము. ప్రతి సఫారీలో ఈ జింకలు అనేది చాలా కామన్. ఎందుకంటే ఇవి ఎక్కడున్నా సరే గుంపులుగా గొర్రెల మందలానే ఉన్నాయి. ఈ జింకలు అయితే సింగిల్గా ఒక్కటైతే ఎక్కడ కనిపించవు, గుంపులుగానే కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్న 2 ఉన్నాయి కదా, అవి అడవి కుక్కలంట. డిఫరెంట్గా ఉన్నాయి. వాటి తోకలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మన సైడ్ ఊరు కుక్కలకైతే అంత పెద్ద తోక ఉండదు. ఇది నక్కల్లాగా అనిపించింది నాకైతే. ప్రతిసారి టైగర్ని దగ్గర నుండి చూడాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఆశతోనే మేము ప్రతి సఫారీకి అయితే వెళ్ళాము. ఇప్పటి వరకు అయితే మాకు టైగర్ ఎక్కడా కనిపించలేదు. ఈ ఎలిఫెంట్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇది ఎంత ప్రశాంతంగా అడవిలో దొరుకుతుంది కదా, ఏ స్ట్రెస్ లేకుండా ఏది లేకుండా అని. వాటికి కూడా కొంచెం భయం ఉంటుందేమో, ఏమైనా అటాక్ చేస్తాయేమో అని చెప్పేసి. కానీ ఎలిఫెంట్ని ఏది అటాక్ చేస్తుందో తెలియదు నాకైతే ఇప్పటి వరకు. కానీ చాలా హాయిగా చాలా ప్రశాంతంగా తిరుగుతుంది. నాకు అది చాలా బాగా అనిపించింది దాన్ని చూస్తే. ఫారెస్ట్లో రకరకాల పక్షులు, రకరకాల చిన్నవి యానిమల్స్ కానీ, అడవి కోళ్ళు కానీ, పికాక్లు కానీ, ఎలిఫెంట్ కానీ, జింకలు కానీ ఇట్లా చాలానే కనిపించాయి. కానీ మాకు కనబడాల్సింది మాత్రం కనిపించలేదు. ఎందుకంటే మేము టైగర్ని చూడాలి, స్పెసిఫిక్గా టైగర్ అని మైండ్లో పెట్టుకునే వచ్చాము. మాకు ఇక్కడ గైడ్ చెప్పాడు మనం రమ్మంటే అవి బయటికి రావు, అవి రావాలనుకున్నప్పుడే బయటకు వస్తాయి, అవి చూడడానికి మనకు లక్ ఉండాలి అని చెప్పాడు. మాకైతే టైగర్ కనిపించలేదు. ఇక్కడ మేము హోటల్కి అయితే వచ్చేసాము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇది కబినీలో మాకు లాస్ట్ డే కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకేమైనా లగేజ్ ఉంటే మొత్తం ప్యాక్ చేసుకొని ఒక్కసారి హోటల్ మొత్తం తిరిగేసి స్విమ్మింగ్ పూల్ కాడ కొద్దిసేపు కూర్చొని అట్లా ఎంజాయ్ చేసేసి 11 o'clock 12 o'clock అలా చెక్అవుట్ అయిపోయాము ఈ హోటల్ నుంచి. హోటల్ మాత్రం వ్యూ చాలా బాగుంది. అడవిలో ఉంది కదా, చాలా బాగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. మేము స్టే చేసిన ప్రతి హోటల్ నాకు నచ్చింది. ప్రతిదీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లానే ఉంది. మనం చాలా చిన్న హోటల్ చూస్తాం కానీ ఇవి చాలా లగ్జరీగా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి మా లగేజ్ని మొత్తం మా కార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. ఇది మా కబినీలో లాస్ట్ డే అనమాట. ఇంకా అయిపోతుంది, మా ట్రిప్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇంకా హోమ్కి వెళ్ళిపోవాలి.
చిన్నపిల్లలకి ఏదైనా కొత్తగా కనిపిస్తుంది అంటే అసలు అది ఎక్కిందాక అసలు ఊరుకోరు కదా. అట్లనే మా బుడ్డదానికి ఎలక్ట్రిక్ వెహికల్ బాగా నచ్చింది. ఒక 2 రౌండ్లు కొడదామని చెప్పేసి ఇంత పెద్ద బాధ పెట్టేసరికి మా కోసం తను ఒక హోటల్ మొత్తం ఒక 2 రౌండ్లు కొట్టేసి అయితే దింపేశాడు. ఇంకా కార్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము గో టు హైదరాబాద్. ఇక మేము కబినీకి బై బై అయితే చెప్పేసాము. టైగర్ అయితే మిస్ అయిపోయాము, ఒక్కసారి కూడా టైగర్ కనిపించలేదు. ఆ నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసాము. చూసారా ఎంత లగేజ్ ఉందో, తీసుకొచ్చి మూటలు మూటలు పెట్టేసాము.